Hello all, today we are going to discuss second class in the principles of taxation. In this class we are going to discuss about types of taxes, differences between direct and indirect taxes and principles of taxation. So coming to the types of taxes, there are two different types of taxes. One is direct and indirect taxes as per Income Tax Act 1961. Coming to the first one, direct taxes. Direct taxes definition is levied directly on the income or wealth of individuals or organizations. సో తెలుగులో చెప్పాలి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది డైరెక్ట్గా ఒక పర్సన్ యొక్క లేదా ఒక కంపెనీ యొక్క ఇన్కమ్ మీద లేదా వెల్త్ మీద ఇంపోజ్ చేస్తారనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. దీని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి కెనాట్ బి షిఫ్టెడ్ టు అదర్స్. అంటే ఇప్పుడు నా ఇన్కమ్ మీద, నా యొక్క సంపాదన మీద ఒక ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తుంటే నేనే పే చేయాలి, నాకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆప్షన్ ఉండదు అనమాట డైరెక్ట్ ట్యాక్సెస్లో. సో దట్ ఈస్ ద పాయింట్. కెనాట్ బి షిఫ్టెడ్ టు అదర్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ పెయిడ్ బై ద పర్సన్ ఆర్ ఎంటిటీ ఆన్ హూమ్ ఇట్ ఈస్ ఇంపోజ్డ్. ఎవరి మీద అయితే ఇంపోజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే పే చేయాలి. సో ఇది ఎగ్జాంపుల్గా మీరు ఇమేజ్ చూడండి. సో ఇక్కడ ఈ పర్సన్ మీద అల్టిమేట్ బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్ ఈస్ ఆన్ దిస్ ఇండివిజువల్ పర్సన్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో ఆన్ దిస్ పర్సన్ ఓన్లీ. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. వెన్ యూ earn income, you are responsible for your tax payment and you also have the burden on this tax payment. So that is direct taxes. Coming to the indirect taxes, the definition is levied on goods and services and collected from consumers by intermediaries like sellers or manufacturers. అంటే ఏం లేదు, సింపుల్గా. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది గూడ్స్ లేదా సర్వీసెస్ మీద ఇండైరెక్ట్గా ఇంపోజ్ చేస్తారు. దీన్ని కలెక్ట్ చేసేది ఎవరు అని అంటే కన్స్యూమర్స్ నుంచి కలెక్ట్ చేస్తారనమాట. ఎవరు కలెక్ట్ చేస్తారంటే ఇంటర్మీడియట్స్ లైక్ సెల్లర్స్ కానీ, షాప్ కీపర్స్ కానీ, మ్యానుఫ్యాక్చర్ కానీ, వీళ్ళు మన దగ్గర నుంచి ఆ జిఎస్టీని కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్కి పే చేస్తారు ఇండైరెక్ట్గా. మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేయం లైక్ డైరెక్ట్ ట్యాక్సెస్ లాగా. అండ్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ. And what are the characteristics అంటే tax burden can be shifted. సో హియర్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నేను డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేయట్లేదు, సెల్లర్ గవర్నమెంట్కి పే చేస్తాను. అంటే ఇండైరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తాను. అంటే ట్యాక్స్ బర్డన్ అనేది నా దగ్గర నుంచి షాప్ కీపర్ నుంచి నా దగ్గరికి ట్యాక్స్ అనేది షిఫ్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ కలెక్టెడ్ బై ఇంటర్మీడియట్స్ అండ్ పెయిడ్ టు ద గవర్నమెంట్. సో డైరెక్ట్గా నేను పే చేయను కదా, ఇంటర్మీడియట్గా ఒక పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ ద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది చెందుతాను. దీస్ ఆర్ టూ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ ఇమేజ్ చూడండి. సో ఈ పర్సన్ అల్టిమేట్ బర్డన్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్ ఈస్ పర్చేజర్. ఇప్పుడు నేను ఒక షాప్కి ఒక లేస్ ప్యాకెట్ తీసుకున్నాను అనుకోండి, అల్టిమేట్ బర్డన్ ఏంటి, ఆ ప్రోడక్ట్ కొన్నప్పుడు ఎంఆర్పిలో జిఎస్టీ ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఆ జిఎస్టీ నేను పే చేస్తున్నాను. కానీ ఎవరైతే ఆ జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారో ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిదికి ఉంది అంటే షాప్ కీపర్కి ఉంది. సో నేను కొనడం ద్వారా అతనికి సేల్ అవుతుంది, ఆ సేల్లో జిఎస్టీ గవర్నమెంట్కి షాప్ కీపర్ పే చేస్తారు. అంటే ఇక్కడ ట్యాక్స్ పే చేసేది ఒకరు, దాన్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసేది రెస్పాన్సిబిలిటీ ఇంకొక పర్సన్ మీద ఉందనమాట. అంటే ఇండైరెక్ట్గా ప్రోడక్ట్ కొన్నప్పుడు నాకు తెలియకుండా నేను ట్యాక్స్ కడుతున్నాను అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్గా జిఎస్టీ అనమాట. వెన్ యూ బై స్టఫ్, ద షాప్ కీపర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్యాక్స్ పేమెంట్ బట్ హీ కెన్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ యూ. So this is about indirect taxes. Coming to the differences between direct and indirect taxes is, so direct taxes is imposition on income or wealth, and indirect taxes వచ్చేసి goods and services. Burden వచ్చేసి direct taxes cannot be shifted but indirect taxes can be shifted to the end consumer. So incidence on the taxpayer and here on the consumer. Collection directly from taxpayer through the intermediaries like sellers, shopkeepers, manufacturers. And here in the direct taxes equity more equitable and also indirect taxes less equitable. And examples వచ్చేసి direct taxes కి income taxes, corporate tax, and indirect taxes examples GST, VAT, customs and excise. And coming to the principles of taxation వచ్చేసి, సో ఇక్కడ as outlined by economics like Adam Smith and expanded by modern legal theory, taxation laws follow certain గైడింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. సో దీన్ని మనం రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆడమ్ స్మిత్ ఏం చెప్పారు అండ్ నెక్స్ట్ మోడర్న్ లీగల్ థియరీలో ఇది ఎలా ఎక్స్పాండ్ అయ్యింది అనేసి. సో ఎందుకు ఇక్కడ ఆడమ్ స్మిత్ని తీసుకుంటున్నామంటే ఆడమ్ స్మిత్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని అందరూ అంటున్నారు, మీకు కూడా తెలుస్తుంది. సో ఆడమ్ స్మిత్ ఏం చెప్పారు టాక్సేషన్ గురించి, ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అని అంటే, సో హీ ప్రపోజ్డ్ కెనానికల్ ప్రిన్సిపల్స్. దీన్ని ఆడమ్ స్మిత్స్ కెనాన్స్ ఆఫ్ టాక్సేషన్ అని కూడా అంటారు. సో మీరు ఎప్పుడైతే ఆడమ్ స్మిత్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఆన్సర్లో రాశారో మీకు ఆల్మోస్ట్ మార్క్స్ పడడానికి కన్సిడర్ చేస్తారు.
సో ఈయన ప్రపోజ్ చేసిన ప్రిన్సిపల్స్ ఏంటంటే ఈక్విటీ అనమాట. ట్యాక్సెస్ షుడ్ బి ప్రపోర్షనేట్ టు ద ట్యాక్స్ పేయర్స్ అబిలిటీ టు పే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 lakhs పర్ యానం సంపాదిస్తున్నాను అంటే నాకు సేమ్ ట్యాక్స్ 10 lakhs పర్ యానం వచ్చిన అతనికి సేమ్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే ఈక్విటీ ఉండదు కదా. సో ఈయన ఏం చెప్పారంటే ఎవరి సంపాదనను బట్టి వాళ్ళకి అబిలిటీ టు పేని బట్టి ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయాలి, అంటే ఈక్విటీ ఉండాలి, ఫెయిర్నెస్ ఉండాలని చెప్పారనమాట. అలాగే సర్టనిటీ అంటే ద ట్యాక్స్ పేయర్ షుడ్ నో హౌ మచ్, వెన్ అండ్ హౌ టు పే. సో ఎలా పే చేయాలి, ఎప్పుడు పే చేయాలి, ఎంత పే చేయాలనే ఇన్ఫర్మేషన్ సర్టన్గా ఆ ట్యాక్స్ పేయర్కి తెలిసి ఉండాలి. అండ్ అలాగే కన్వీనియన్స్, ట్యాక్స్ షుడ్ బి లెవీడ్ ఇన్ ఎ మేనర్ అండ్ టైమ్ వాట్ ఈస్ కన్వీనియంట్ టు ద ట్యాక్స్ పేయర్. అండ్ ఎకనామీ, ద కాస్ట్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ షుడ్ బి మినిమల్ రిలేటివ్ టు ద రెవెన్యూ. అతని రెవెన్యూని బట్టి ట్యాక్స్ కలెక్షన్ అనేది చేయాలి అని చెప్పేసి ఈ 4 ప్రిన్సిపల్ని ఆడమ్ స్మిత్ ప్రపోజ్ చేస్తారు. అలాగే మోడర్న్ లీగల్ థియరీలో దీన్ని కొంచెం ఇంప్రూవేషన్ చేసి ఇంకో కొన్ని ప్రిన్సిపల్స్ని యాడ్ చేశారనమాట. మోడర్న్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టాక్సేషన్ వచ్చేసి న్యూట్రాలిటీ, which means tax should not distort economic decision like production కానీ కన్సంప్షన్ కానీ సేవింగ్. సో ఇవన్నీ డిస్టార్ట్ చేస్తూ ఉండకూడదు, న్యూట్రల్గా ఉండాలి. అలాగే సింప్లిసిటీ, ట్యాక్స్ రూల్స్ షుడ్ బి సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ట్యాక్స్ ఎలా పే చేయాలి, ఎక్కడ పే చేయాలి, ఇవన్నీ కూడా సింపుల్గా ఉండాలి, ఈజీ టు అండర్స్టాండ్ టు ద ట్యాక్స్ పేయర్. అండ్ ఆల్సో ఫ్లెక్సిబిలిటీ, ట్యాక్స్ సిస్టమ్ షుడ్ అడాప్ట్ టు చేంజ్ ద ఎకనామిక్ కండిషన్. And also revenue sufficiency, should raise adequate revenue for government expenditure. So this is ప్రిన్సిపల్స్ ఆఫ్ టాక్సేషన్ ఆడమ్ స్మిత్ ఏం చెప్పారు, అండ్ అలాగే మోడర్న్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టాక్సేషన్ ప్రకారం ప్రిన్సిపల్స్. దట్స్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ taxes, principles of taxes and differences between direct and indirect taxes. Thank you so much for watching my channel.